రైతు బంధు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలైనటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్. దాదాపు రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్కు అటాచ్ అయినటువంటి సిచ్యువేషన్. వారి ఓటు బ్యాంకును లాక్కోవడానికే రేవంత్ తీసుకున్న నిర్ణయం రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 అంటూ హామీ ఇచ్చారు. కొన్ని రోజులు ఆగండి, 2-3 రోజులు ఆగితే 10 కాదు 15,000 మీ అకౌంట్లో ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేశారు. కానీ ముఖ్యమంత్రి నిన్న మాట మార్చారు. ఎందుకు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు, బీఆర్ఎస్ చెప్తా ఉంది కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా మోసం అంటేనే రేవంత్ రెడ్డి, ఆయన చేస్తున్న ప్రతి మాత్రం దానికి పేటెంటే రేవంత్ రెడ్డి అనేటువంటి బీఆర్ఎస్ చేస్తుంది. నిజమేనా? అది వాస్తవమే కదా. అంటే పారాడాక్స్ ఏంటి అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ చేయాలా అని మొట్టమొదటిసారి పార్టీలో జరిగినటువంటి సమావేశంలో అప్పుడు నేను అక్కడ కాంగ్రెస్లో ఉన్నా. దాన్ని ప్రతిపాదించిందే నేను. దాని ఫస్ట్ డ్రాఫ్ట్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఫస్ట్ డ్రాఫ్ట్ రాసింది నేను. కాబట్టి ఒక నమ్మకంతో విశ్వాసంతో రాసినటువంటి వాడిగా అది అమలు కావాలా అని చెప్పని, తూచా తప్పకుండా అమలు కావాలని చెప్పని కోరుకున్నటువంటి వాడిని. దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్ గయా బాత్ గయా అన్నటువంటి ఒక రీతిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రాధాన్యతకు చెందినటువంటి ఒక అంశాలన్నీ కూడా ముందు పెట్టుకొని వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేవలం మీకు రైతు భరోసానే కాదు, సరే రకరకాలు మాట్లాడినాడు. కేటీఆర్ గారు ఇంతకుముందు చాలా స్పష్టంగా తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపెట్టినారు. ఏ రకంగా ఎప్పుడెప్పుడు ఎట్లెట్లా మాట్లాడిండు, ఊసరవల్లి లెక్క ఇప్పుడు ఏ రకమైన రంగు రేవంత్ రెడ్డి చూపెడుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఒకటి ఏంటంటే పాలకుడు ఎవరైనా సరే ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఒక్కళ్ళు కూడా 12,000 రూపాయలు ఇచ్చి మీరు సంబరాలు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాను. బట్ ఈ కారణాల చేత నేను 12,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నా అని చెప్పని ప్రజలకు సంజాయిషి చెప్పుకోవటమో, ప్రజలను క్షమించమని చెప్పని కోరుకునేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ప్రజలేదో ఓట్లేసే యంత్రాలు, లేకపోతే వాళ్ళు ఏదో చేపలను పట్టుకోవడం కోసం మేము ఎర్రలు లెక్క ఈ పథకాలను వాడుకుంటాం అనేటువంటి ఒక ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఆ రోజు రాసినప్పుడు అద్భుతమైనటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో నిజంగానే ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పని రాసిండ్రు. కానీ రైతు డిక్లరేషన్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా, రైతు రుణమాఫీ అని చెప్పని రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయకుండా, రైతు భరోసాను సంవత్సర కాలం తుంగలో దొక్కేసినారు. ఆ సంవత్సర కాలం తర్వాత అదైనా 15,000 రూపాయలు ఇస్తారంటే దాంట్లో కూడా కటింగ్లు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయటము, తర్వాత ఎంఎస్పీని అమలు చేస్తామని చెప్పని, తర్వాత బోనస్ ఇస్తామని చెప్పని, తర్వాత పంట కొనుగోలు చేస్తామని చెప్పని రకరకాలైన వాగ్దానాలు చేసి రైతు నోట్లో మన్ను కొట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఎందుకు తక్కువైంది?